పేన మీకెళ్ళి వచ్చి పొయ్యిలో పడ్డట్టు అయింది. సన్నాలకు 500 ఎక్కువ ఇస్తారు అనుకుంటే పోయినసారి ఈ కాలంలో ఈ టైంలో 3200కి మార్కెట్లో సన్నాలు కొన్నారు. ఇప్పుడు 2300కి ఇంకా కొనేందుకు ఎవరు వస్తలేరు. వచ్చిన కాడ కూడా అదేదో జల్లెడు లాంటిది పెట్టి అలాగే వాటిని దూరయా చూసి అది సన్నగా ఉందా దొడ్డుగుందా అని నిర్ణయించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఒకటే, ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడది. నెల రోజుల నుంచి బక్కపల్సని తెలంగాణ రైతాంగం ఆకాశం దిక్కు పైకి చూసుకుంటా ఎప్పుడు మొగులైతుందని చెప్పి తాటిపత్రులు కప్పుకుంటా ఇన్ని రకాలైనటువంటి అవస్థలు పడుతుంటే 100 లారీలు అవసరం ఉన్నటువంటి చోట గత నెల రోజుల నుంచి కేవలం 3 అంటే 3 లారీలు పంపిస్తే రైతన్న దుస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించారు దయచేసి. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఏం పని లేదా రేవంత్ రెడ్డికి కేటీఆర్ అంటోనికి ఇద్దరికి ఢిల్లీకి ఆయనకి ఇచ్చినట్టు చేస్తున్నాడు, ఆయన లొల్లి పెట్టినట్టు చేస్తున్నాడు. ఇద్దరు దొంగలే. ఇద్దరు ఒక ఆయన పోయి వచ్చిండు, ఒక ఆయన పోయేందుకు రెడీగా ఉన్నాడు. ఎవరైనా ఊరు ఏననేది ఎవరు కానీ ముందుగా మా వడ్లు కొనుండ్రు అనేది తెలంగాణ పల్లెటూర్లలో పంచాయతీ. ఆయన కార్లు అమ్మిండా, నువ్వు ఓటుకు నోటుకు దొరికినావా, ఇంకేం చేసుకుంటారు అనేది మేము తర్వాత కోర్టులు ఉన్నాయి సావుండ్రు మీరు. మాకు ఆ పంచాయతీ తోటి లెక్కలేదు. ఇప్పుడు ఎలక్షన్ లేవు. ఇప్పుడు ఏమున్నాయి, కళ్ళాలలో వడ్లు ఉన్నాయి. ఉన్న వడ్లని తీసుకొని తొందరగా పోతే ఆ పైకి చూసుకొని ఇటు తాటిపత్రి కప్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది అడుగుమంటే నేను 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడతాను, ఆయనే కొంకనాలు కొట్టి ఫామ్ హౌస్ పోయిండు. ఈయన 1,00,000 పెట్టి మూసి చేస్తా అని ఈయన ఎడిపోతాడో మళ్ళీ తెలియని పరిస్థితి వచ్చింది. అందుకనే రేవంత్ రెడ్డి గారు నిన్న మీ ఊర్లో రైతులు తిరగబడితే రాజకీయం ఉంది, దాని వెనకాల పార్టీలు ఉంటారు బరాబర్ ఉంటాడు. ఎవరన్నా పింక్ అంగేసుకున్నాడు, ఇంకొక ఆయన బ్లూ అంగేసుకుంటాడు. ఎవరికి నచ్చిన అంగి వాళ్ళు వేసుకుంటారు, ఎవరికి నచ్చిన రంగు జెండా వాళ్ళు పట్టుకుంటారు. రైతులకు రంగులు ఉండొద్దు, జెండాలు ఉందని మనం చెప్తామా ఏంది? రైతు అయితే ఓటేసినప్పుడు రైతు ఓటు కావాలి కానీ నీది ఏ పార్టీ అని చెప్పి రిమాండ్ చేస్తారా ఇలా రైతుల్ని? ఇది బాధాకరమైనటువంటి విషయం. లగిచెర్ల పంచాయతీ అయినా మల్లన్న సాగర్ పంచాయతీ అయినా అప్పుడు మల్లన్న సాగర్ లో గట్టి ఎత్తుకుపోయారు, రాత్రి పూట వచ్చి రైతులను ఎత్తుకుపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇలా లగిచెర్లలో రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా గట్ల ఎత్తుకపోతారు. అప్పుడు మెదక్ జిల్లాలో హరీష్ రావు కేసీఆర్ ఉండి అట్లా ఎత్తుకుపోయారు మల్లన్న సాగర్ గట్టి. ఇప్పుడు లగిచెర్లలో నిన్నటి నుంచి రాత్రి ఊర్ల మీద పడితే 3 తాండాలలో మనుషులు కనబడని పరిస్థితి వచ్చింది. అందుకని కాంగ్రెస్ వేరు టీఆర్ఎస్ వేరు అని కనబడతలేదు. అప్పుడు కేసీఆర్ ఎట్లా చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా గట్లే చేస్తుంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ నుంచి, కేంద్రం సూదిస్తుంది, దబ్బునం ఇస్తుంది, తాటిపత్రులు ఇస్తుంది, జోర సంచులు ఇస్తుంది, కొన్నందుకు కమిషన్ కూడా ఇస్తుంది. ఆఖరికి కొనే ప్రతి గింజకి పైసలు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాయి. ప్రతి క్వింటల్ వడ్ల పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మీ నొప్పి ఏంది, మీ బాధ ఏందో చెప్పురు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు. సివిల్ సప్లైస్ లో ఏమైతుందో తెలియదు, కమిషనర్ ఏం మాట్లాడుతుండో తెలియదు, మంత్రులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. రైతుల తరఫున మేము కోరే కోరిక ఒక్కటే, మీరు రేవంత్ రెడ్డి గారు కొంటారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంటారా, కేటీఆర్ మీరు ఇద్దరు ఢిల్లీలో అనుకుంటారా, జంతర్ మంతర్ కాడ మాకు వద్దు. మా వడ్లని మాకు జల్దీ ఎత్తుకపోండ్రి. మీరు ఇస్తాను సన్న వడ్లకి 500 రూపాయల బోనస్ వెంటనే ఇయ్యండ్రి. దానికి మిషన్ పెడతాం, మిషన్ సందులకెళ్ళి దూరితేనే ఇస్తాం. అది సన్నగుందా దొడ్డుగుందా అని శీల పరీక్షలు పెట్టే పరీక్షల్ని రైతులకు పెట్టొద్దు, రైతులని అగౌరవపరచొద్దు, రైతును కాపాడుకునే పని చేద్దామనేది మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నెత్తి వీళ్ళది కాదు, కత్తి వీళ్ళది కాదు, పైసలు వీళ్ళవి కావు. ఓన్లీ కమిషన్ కోసం, కేంద్రం ఇచ్చే కమిషన్ కోసం ఐకేపీఆ పిఏసీఎస్ అని నడుస్తుంది. నేను వస్తుంటే తెలుస్తుంది ఇక్కడ ఈ మద్దూరు పిఏసీఎస్ అని పిఏసీఎస్ గురించి ఎవరో చెప్తున్నారు. డైరెక్టర్లే చెప్తున్నారట, వారి సర్కారు సన్నాలు కొనది మీరు బయట అమ్ముకోరు అని చెప్తున్నారంట. అంటే దళారులను ఎంకరేజ్ చేసేటువంటి వ్యవస్థని పిఏసీఎస్ లు ఐకేపీ సెంటర్ల ద్వారా నడిపిస్తుంటే బాధాకరమైనటువంటి విషయం. అయ్యా జిల్లా కలెక్టర్ గారు దయచేసి ఆ సొసైటీ ఏంది, ఆ డైరెక్టర్లు ఎవరు, ఎందుకు ప్రైవేట్ గా అమ్ముకోండి అని చెప్పి రైతులను డైరెక్టర్లు ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి దాని మీద పూర్తి స్థాయి లోపల విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ గారికి సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. రెండో పంచాయతీ మాయిచ్చర్ ఎక్కువ ఉందని, మాయిచ్చర్ తక్కువ ఉందని, నలిస్తే వడ్లు వస్తలేవని, నూకలు వస్తున్నాయని, కలర్ మారిందని రకరకాలుగా రైతులను నేర్పిస్తున్నటువంటి రైస్ మిల్లర్లకు కూడా నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, సేటు మీరంతా సేట్ అనే పిలుస్తాం మిమ్మల్ని. మీ కడుపు చల్లగా కదలకుండా మీరు మిల్లులో కూర్చుంటారు. 6 కాలం కష్టపడ్డ రైతు నెల రోజులు రోడ్డు మీద ఉండి వడ్లు తీసుకొని వస్తే దాంట్లో మాయిశ్చర్ ఎక్కువ ఉందని, నల్ల రంగు వచ్చిందని, జరంతా మొలకలు వచ్చినాయని, ఇంకో 5 కిలోలు కాంటా కొడతామని, ఈడ 42.5 కొడితే ఆడ 44 కొడతా వస్తా ఉన్నాయి రైస్ మిల్లు. కాబట్టి దయచేసి దళారుల ప్రమేయం తగ్గించుర్రి, అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.